హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగం యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ఏ బిల్లుల విషయంలో రాష్ట్రపతి పార్లమెంట్ పునః పరిశీలనకు పంపకుండా ఆమోదిస్తాడు? సో ఏ బిల్లుల విషయంలో రాష్ట్రపతి పార్లమెంట్ పునః పరిశీలనకు పంపకుండా ఆమోదిస్తాడు? ఆర్థిక బిల్లుల విషయంలో. నెక్స్ట్, ఉమ్మడి జాబితా విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు ఈ కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఉమ్మడి జాబితా విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు కేంద్ర చట్టం అమలులో ఉంటుంది. ఏ చట్టంలో అమల్లో ఉంటుంది? కేంద్ర చట్టం అమల్లో ఉంటుంది. నెక్స్ట్, ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఏదైనా బిల్లును నివేదించినప్పుడు ఆ బిల్లును పార్లమెంటు ఎంత మెజారిటీతో ఆమోదించాలి? సో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఏదైనా బిల్లును నివేదించినప్పుడు ఆ బిల్లును పార్లమెంట్ ఎంత మెజారిటీతో ఆమోదించాలి? సాధారణ మెజారిటీతో. నెక్స్ట్, భారత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పార్లమెంటు సభ్యుడు అతని నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత మొత్తం వెచ్చించవచ్చు? సో భారత ప్రభుత్వం నిర్ణయం ప్రకారం పార్లమెంటు సభ్యుడు అతని నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత మొత్తం వెచ్చించవచ్చు? 2 కోట్లు. నెక్స్ట్, ఏ రాజ్యాంగ అధికరణ ప్రకారం లోక్సభల్లో ఆంగ్లో ఇండియన్ ప్రతినిధులను నియమిస్తారు? ఏ రాజ్యాంగ అధికరణ ప్రకారం లోక్సభలో ఆంగ్లో ఇండియన్ ప్రతినిధులను నియమిస్తారు? 331. నెక్స్ట్, రాష్ట్రపతి రాష్ట్ర శాసనాలను ప్రత్యక్షంగా ఎప్పుడు నిలిపివేయచ్చు? రాష్ట్రపతి రాష్ట్ర శాసనాలను ప్రత్యక్షంగా ఎప్పుడు నిలిపివేయచ్చు? రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ వద్ద ఉన్న బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ వద్ద ఉన్న బిల్లు. ఒక వ్యక్తి పార్లమెంటుకు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైతే ఒక నియమిత కాలంలో రాష్ట్ర శాసనసభ సభ్యత్వాన్ని వదులుకోకపోతే అప్పుడు ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి పార్లమెంటుకు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైతే ఒక నియమిత కాలంలో రాష్ట్ర శాసనసభ సభ్యత్వాన్ని వదులుకోకపోతే అప్పుడు ఏమి జరుగుతుంది? ఆన్సర్ వచ్చి అతని పార్లమెంటు స్థానం ఖాళీ అవుతుంది. నెక్స్ట్, లోక్సభ రద్దయినప్పుడు స్పీకర్ ఎప్పటి వరకు పదవిలో ఉంటాడు? లోక్సభ రద్దయినప్పుడు స్పీకర్ ఎప్పటి వరకు పదవిలో ఉంటాడు? ఆన్సర్ వచ్చేసి నూతన సభా స్పీకర్ను ఎన్నుకునేంత వరకు అతను పదవిలోనే కొనసాగుతాడు. నెక్స్ట్, కింది వానిలో స్పీకర్కు సంబంధించిన అంశం ఏది? సో ఫస్ట్ వచ్చేసి సభ మొత్తం సంఖ్యలో 2/3 వంతు మెజారిటీ ఆమోదించందే స్పీకర్ను తొలగించలేరు. ఇది కరెక్ట్. రాష్ట్రపతి రూఢీ చేసే వరకు ఒక బిల్లు ఆర్థిక బిల్లు కాదా అనే విషయంలో స్పీకర్ నిర్ణయం అంతిమం కాదు. నెక్స్ట్, స్పీకర్ ఇచ్చిన రూలింగ్లోని సుగుణాల గురించి ఏ న్యాయస్థానం పరిశీలించలేదు. నెక్స్ట్, సభలోని అన్ని ప్రొసీడింగ్స్ స్పీకర్ను ఉద్దేశించి జరగవు. ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి స్పీకర్ ఇచ్చిన రూలింగ్లోని సుగుణాల గురించి ఏ న్యాయస్థానం పరిశీలించలేదు. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారు ఎవరు? భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారు ఎవరు? అడ్వకేట్ జనరల్. ఇవ్వండి ఈ వీడియోలోని భారత రాజ్యాంగం యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో కలుద్దాం.